ప్రభుత్వాలు మారితే అభివృద్ధి పనులు నిలిపివేయడం సమంజసం కాదని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, సన్పూర్, లక్షెట్పేట్ మున్సిపాలిటీలకు డెవలప్మెంట్ ఫండ్ నుండి 74 కోట్లు వెచ్చించి సుమారు 800 పైచిలుకు అభివృద్ధి పనులను చేస్తున్న ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి పనులకు ఎందుకు నిలిపివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని పంటలకు అందించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అర్థం పర్థం లేని మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. గోదావరి త్రాగునీటిని అన్ని మున్సిపాలిటీలకు తన హయాంలో అందించానని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే ఏదో కొత్త పథకం తీసుకువచ్చినట్టు చూపించి తాగునీరు అందిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ల మరమ్మతుల కోసం 11 కోట్లు మంజూరు చేపించి GRPMS పైపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో 10 పంటలకు నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం అన్ని మేమే చేశామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలు గమనిస్తున్నారని, సరైన హయాంలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. ఓటమి గెలుపు సహజం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల మధ్య ఉంటూనే సమస్యలపై పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.